ఆ! నేనొక విషయం చెప్దామని మర్చిపోయాను గదా! ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మనమే అంటే మా జనరేషన్‌కొచ్చేసి వరకే మనం వేరే పొలాలోళ్ళు అంటే పొలాలు చేస్తుర్రు. అంటే పొలం అంటే ఎట్లుంటదో తెలుసుకోవడానికి ఒకవేళ వచ్చినప్పుడు ఇంత ఆనందంగా ఉంది. అగో ఇప్పుడు మా స్కూల్‌లో కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చిర్రు ఈ స్కూల్ వాళ్ళు. ఇప్పుడే ఒక ఫార్మ్ గురించి చూపిస్తుర్రు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇటువంటి ల్యాండ్స్ కనిపియవేమో అనిపిస్తుంది. మీకు కనిపిస్తున్నట్టు ఇక్కడ చిల్డ్రన్స్ మొత్తము స్కూల్ వాళ్ళు. వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుర్రు. అంటే ఫ్యూచర్‌లో ఇప్పుడే ఎలా చూపిస్తుర్రు అంటే ఫ్యూచర్‌లో ఎటువంటి పొలాలు చూడడం కరువైపోతాయేమో. నిజం కదా! చాలా అసలు గ్రేట్ అంటే గ్రేటు. ఇట్లాంటి రోజులని మళ్ళీ మనం తిరిగి చూస్తామో చూడమో తెలియదు కానీ ఇవన్నీ ఒకప్పుడు పొలాలే కానీ ఇప్పుడు అన్నీ ఇండ్లు అయిపోయినాయి చూడండి. ఇదంతా కాలనీ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో ఇవి కూడా కావచ్చు. చూడండి ఎంత పచ్చగా ఉంది పుదీన. అసలు గ్రేట్ అంటే గ్రేట్ కదా. పిల్లలకి ఇట్లాంటి రోజు ఇట్లా చూపిస్తారు కదా. ఫ్యూచర్లో వచ్చేసి చూపించుడు కాదు కదా, ఒకప్పుడు పొలం ఉండేది అని చెప్పే రోజు వస్తుందేమో. అసలు వాళ్ళకి తెలియదు కదా. అంతా ఇప్పుడు కల్కి సినిమాలో చూపించే చూడు, అట్లా అయిపోతుంది మన పరిస్థితి. అంటే న్యాచురల్ హెయిర్ కావాలన్నా కొనుక్కోవాలనే పరిస్థితికి వస్తుందేమో నిజంగా. చూడు ఆక్సిజన్ కూడా కొన్ని రోజులు వస్తాయి. ఇప్పుడు వాటర్ని కొంటున్నాం మనం, తర్వాత ఆక్సిజన్ కూడా కొన్ని రోజులు వస్తాయేమో ఫ్యూచర్లో. ప్రతిదీ డబ్బుతోటే ముడిపడి ఉంది. డబ్బు లేకపోతే మనిషికి కూడా వాల్యూ లేదు. చెట్టుకి పుట్టకి భూమికి కాదు, మనిషికి కూడా వాల్యూ లేదు. మనిషి అంటే ఒక చిల్ల మనిషి బ్రతుకే వేస్ట్ అనిపిస్తుంది.